తండ్రి అవసరమైన మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇంకెవరిని నాశనం చేద్దామని? నమస్కారం నమస్కారం నమస్కారం. మీరేమైనా మా పిల్లలకి ఫీజులు కడుతున్నారా? మీరు కడుతున్నారా? మీరేమైనా కడుతున్నారా? బలవంతం చేస్తావేంటి? మా ఇంటే వంటలు. మా పిల్లలకి మీరైనా పెంచుతున్నారా? మా పిల్లలకి మీరైనా చూస్తున్నారా? ఇది విన్నారా? ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూస్ అవును, ఇదేం బాగాలేదు. ఎలా ఎగుతున్నారు సార్ ఈమెని ఇంట్లో? ఇదే ప్లేస్ లో ఇంకొకటి అయితే ఊరు వదిలిపోవాలి, ఊరేసుకుని ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? ఇంట్రడక్షన్ లో నువ్వు నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. విన్నాను, ఏంటి సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చాయంట కదండి? నేను ఉండలేను. చచ్చుండేవాడిని సార్. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే అటు చూడు బే. ఇంటి గొడవలు ఉన్నాయి కదా, ఒక ఏడాది కాలం నుంచి నడుస్తున్నాయి. ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? అంత సడన్ గా అడిగితే చెప్తానండి. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడే. సోషల్ మీడియాలో మొన్న మీరు ఏదో లోకేష్ ని పొగిడారని చెప్పింది కదా, అదో కారణం అని ప్రచారం జరుగుతా ఉంది. లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని అని నేను చెప్పలేదు. సార్ అలాగే అటు చూడు బే. అసలు దువాడ సీనుని ఎందుకు సస్పెండ్ చేశారు అనుకుంటారు కదా. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. అది చెప్పిన రోజు తాంచి అన్నకు కదులుతానే ఉన్నది. మండదా అక్క, మండదా చెల్లి. నిన్న ఇంకొక తెగస్తా కదిలింది, కొట్టడం, అంపీయటం, పేపర్ అయిపోయింది, కథం. వాస్తవం. మనం కలుద్దాం, ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందామా? ఓకే సార్, తప్పకుండా వస్తా. ఏంటో నా బతుకులా అయిపోయింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం జాఫర్ గారు. నమస్కారం నమస్కారం నమస్కారం. కాస్త మనసిప్పి మాట్లాడుకుందాం శ్రీనివాస్ గారు. నిజాయితీగా జవాబు చెప్పండి. ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. ఏమైంది? ఎందుకు మీకు పార్టీ నుంచి బయటకు తోసేశారు శ్రీనివాస్ గారు? నాకైతే తెలీదు. ఎందుకు సస్పెండ్ చేశారో కూడా నాకు తెలియదు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఇందాక చెప్పలే నేను? ఎవరి కాదు తెలుసుకోవాల్సిందే అంతే. 22వ తారీఖున మీడియాలో వచ్చింది సస్పెండ్ చేశారని. కానీ ఈ మాటలు నేను తట్టుకోలేప్పటికి కూడా నేను చాలా బాధపడుతున్నాను. ఇట అమ్మోతున్నా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఇది చాలా తప్పు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. రానా చూడు, క్రమశిక్షణ రాహిత్యం పైన వచ్చినటువంటి పలు ఫిర్యాదులు, దీనికి మీరు ఏమంటారు సార్? నేను ఏమైనా అవినీతి చేశానా, ఉదందాలు చేశానా, లేకపోతే ఎక్కడైనా పార్టీకి ద్రోహం చేశానా? ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ప్లీజ్ సార్. అసలు ప్రాబ్లమే నువ్వు. నేనా? ఎదుటి పార్టీ వాళ్ళతో రహస్య ఒప్పందాలు ఏమైనా పెట్టుకున్నానా? ఏంటి పార్టీకి క్రమశిక్షణ రాహిత్యం అంటే ఏంటో నాకు అర్థం కాదు. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. ఏమి తెలియనట్టు ఆ అమ్మాయికి నీకు మధ్య ఉందో ఇక్కడ అందరికీ తెలుసు. ఏంటి సార్? రాజా, ఐ లవ్ యూ. లెవెల్లో రాజు, ఐ లవ్ యూ రా. 60 ఏళ్ల వయసు నీకేం పోయే కాలం ఇది. బాగుందిరా, 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. నీడు మెంటలాడు, పిచ్చాడు, ఈడాపడు. సడన్ గా ఈ సస్పెన్షన్ ఏంటి? ఈ రోజుకి నాకు $1000 వస్తున్నాను. వింటున్నాను కదా, నువ్వు ఏం చెప్పినా వింటాను. చాలా తప్పు. ఇది చాలా బాధపడుతుంది. నాకు ఇలాంటివన్నీ నన్ను చాలా మనస్తాపానికి గురి చేస్తున్నాయి. మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూరి గారు, ప్లీజ్. ఓకే, ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా. ఈ సస్పెన్షన్ అనేది టీవీలో చూడటం తప్ప మీతో మాట్లాడడం కానీ ఎవరు చేయలేదా? అంటే నేను సార్తో కలుస్తూనే ఉన్నాను. ఓపెన్ చేయైతే నువ్వు దెంగి. అమ్మో 2 ప్లేయర్ కాంట్రా ఇది.
తానా హుషారున్నది ఇది. అంటే 2008వ సంవత్సరంలో ఇదే రోజు నేను పాదయాత్ర ప్రారంభించాను టెక్కలి కాన్స్టిట్యున్సీ వల్లే మన తెలుగు వాళ్ళు పడిపోతుంది. మన టెండర్లో ఎందుకు చేశానంటే ఆ రోజు కూడా సస్పెండ్ చేశాను. మళ్ళీ ఎందుకు సస్పెన్షన్? నేనంటే ఏమైనా ఇంకా ఈర్ష్య అసూయ ద్వేషాలతో నా మీద రగిలిపోతున్నా. ఎవరికి ఉంటుంది అలా? మీరు చేసి ధర్మన ప్రసాద్ వేస్తారేంటి? నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? నేను కలగనేదాన్ని ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి. కనీసం కలలు కానీ స్వాతంత్రం కూడా లేదు నాకు. వ్యక్తిగతానికి సంబంధించి నా కుటుంబంలో జరిగిన ఒక సంఘర్షణ గురించి సంబంధించి నేను రహస్యంగా ఉంచలా. ప్రజలందరికీ వాస్తవాలు తెలియదు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? కోడల మధ్య ఉండే జీవితం నలుగురు మధ్య చర్చకు దారి తీసేలాగా చేశారు మీరు. వల్ల పార్టీ పరువు, జగన్మోహన్ రెడ్డి పరువు గంగలో కలిసినట్టుగా లేదా? జాఫర్ గారు వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. పరువు నోడేస్తే పరువు నష్టం దావా, పరువే లేనోడు పరువు నష్టం దావేస్తే కోర్టులకు తెలియదా ఈయన పరువెంత ఈయన బరువెంత అని? ఆపుకోలేకపోతున్నాను రా. నా వ్యక్తిగతం పార్టీకి ఎలా సంబంధం అవుతుంది? మీ వ్యక్తిగతమైన అంశము మీ 4 గోడల మధ్య ఉన్నంత వరకే లోపల ముందుకు వచ్చేసింది కదా. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. పెళ్లి కూడా చేసుకున్నారని వింటున్నా, నిజమేనా? అది కూడా అడుగుతారా సార్? మేము కలిసి ఉండటం అన్నది దాన్ని రకరకాలుగా మీరు మాట్లాడుకోవచ్చు. మానసికంగా అయితే మేము కలిసి చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. మీ ఇద్దరు సంబంధం ఏంటి? పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అక్రమ సంబంధం. మీరు అన్నారు మాధురి నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది అని. ఏం మారిపోయింది శ్రీనివాస్ గారు? పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. దీనికి మీరు ఏమంటారు సార్? ఒకసారి ఆలోచిస్తే ఆత్మహత్య సదృశ్యం. నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. నేను సంతృప్తిగా ఉన్నాను కదా, నేను బాగున్నాను కదా. మనిషికి ఏం కావాలి? ఎవరికి కూడా లేదు. ఆడపిల్లలే అది హక్కు. మాకు నచ్చినట్టుగా మేము ఉండడం మా హక్కు. పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య మీతో లేదు, మీ కన్న కూతురు మీతో చీకొడుతుంది. ఈరోజు పార్టీ కూడా మిమ్మల్ని వదిలేసింది. మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే మాకేదో వస్తానట్టు. ఇవన్నీ కోల్పోయిన లెక్కల కింద రాధా శ్రీనివాస్ గారు. నేను కోల్పోలా, వాణియే నన్ను పోగొట్టుకుంది. ఇది వ్యాపారం. అరే గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తిడు వ్యాపారమారా? నాకు శ్రీనివాసే కావాలి, ఇవన్నీ నాకు వద్దు అనుకుంటే ఈ గొడవలు జరుగుండేవి కాదు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.